హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బగారా రైస్ మటన్ కర్రీ అండి. నా స్టైల్లో నేను చేశాను ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో వచ్చేసి పలావ దినుసులు అన్నీ వేసాను. చెక్క, లవంగ, ఎలాచి, జాజికాయ, జాపత్రి, తోక మిరియాలు అంటారు కదా, అవి వేసుకున్నాను. జీడిపప్పు వేసానండి. చిన్న టిప్ చెప్తాను, జీడిపప్పు అయితే అలానే వేయకండి, దాన్ని మధ్యలోకి కట్ చేసి వేయండి, దాని లోపల పురుగులు ఉంటుంది అన్నమాట. అవైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోండి. బిర్యానీ ఆకు కూడా వేసాను. సో అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి, సన్నగా పొడవుగా కట్ చేశాను. ఒక 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసిన అది కూడా. అవన్నీ వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట, త్వరగా ఫ్రై అయిపోతుంది సాల్ట్ వేస్తే. నేనైతే పింక్ సాల్ట్ వేసానండి, అండ్ టమాటా కూడా వేసాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలనేది వాటర్ పోసేసానండి. కల్లుప్పు వేస్తానండి కర్రీలోకి. నేను ఎక్కువగా ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం సాల్ట్ వేస్తాను, పింక్ సాల్ట్ ఎప్పుడన్నా ఒకసారి వేసేసాను. కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేసేసి వాటర్ పోసేసి కల్లుప్పు వేసేసి మూత పెట్టేసానండి. అవి తెరులుతూ ఉంటాయి, బాగా తెరలాలి కదా. ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నానండి, దాన్ని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసాను. చిన్న టిప్ చెప్తానండి, మటన్ కానీ చికెన్ కానీ ఫిష్, ప్రాన్స్ ఇంకేమైనా సరే, రొయ్యలు ఇట్లా ఏమైనా సరే మనం కడుగుతున్నప్పుడు ఒక చిన్న హోల్స్గా ఉంటాయి కదా, కింద హోల్స్ ఉన్న గిన్నె తీసుకుని దానిలో పెట్టాలన్నమాట. దానిలో వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. ఇక్కడ చూడండి, వాటర్ అయితే కాగిపోయినాయి రైస్కి. ట్యాప్లో నుంచి మనం రైస్ కడుగుతాము, ఇంకొచ్చేసి చికెన్ మటన్ ఇలా కడుగుతాం కదా, లాస్ట్కి వచ్చేసి ఫ్రెష్ వాటర్తో మనం ఇంట్లో ఉన్న వాటర్తో కడగాలండి లాస్ట్లో ఒకసారి. ఇదైతే కర్రీ కోసం పెట్టానండి. కడాయి పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆయిల్లో కొంచెం ఎర్రగా వేగాలి. వేగిన తర్వాత దానిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా 3 తీసుకున్నాను. అవి వేసేసి ఒకసారి తిప్పేయాలి. మూత పెట్టేసాను. సాల్ట్ వేసి త్వరగా వేగిపోతాయి కదా. మసాలా అయితే చిన్న రోల్లో దంచుకోవాలండి, టేస్ట్ ఉంటుంది. అప్పటికప్పుడు మిక్సీలో పట్టి వేసుకున్నది టేస్ట్ ఉండదు. టమాటా వేసేసాను, దానిలోనే కొంచెం వేగిపోయినాయండి అవైతే. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ ఇచ్చినా కానీ నాకు లైక్ ఇవ్వట్లేదు. ఇక్కడ వచ్చేసి పసుపు వేసాను, ఎంత కావాలనేది చూసుకొని వేసుకుంటానండి. అలాగే మీకు ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి బెల్లం ముక్క అండి, చూడండి బెల్లం ముక్క వేస్తున్నాను. బెల్లం ముక్క వేస్తే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మటన్ కర్రీలోకి. అది కూడా అంటే చాలా చిన్న ముక్క అన్నమాట.
అది మనం వేసాము అనేది కూడా తెలియదు అనమాట. తియ్యగా ఉంటుంది అని అనుకోకండి, ఉండదు. అవి కొంచెం వేసుకొని చూడండి, గ్రేవీలా అయిపోయింది కదా. మటన్ వేసుకున్నాం దానిలోకి. ఇక్కడ చూడండి, ఇదే గిన్నెలు అనమాట నేను చెప్పింది. ఇలా గిన్నెలో పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి అనమాట. దానిలో వాటర్ ఉండవు. ఆ మటన్ వేసేసి మొత్తం తిప్పేసేసి ఒకసారి మూత పెట్టేసేయాలి. ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఒకసారి తిప్పేసేయాలి మొత్తం. బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మనం బెల్లం వేసామని కూడా తెలియదు అనమాట, అలా ఉంటుంది. మూత పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత ఒక 10-15 జీడిపప్పు తీసుకోవాలి. వాటిని వేడి నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టాలి. గ్రేవీ దీనిలో వేయాలన్నమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కారం వేసాను. 1 స్పూనే వేసాను కారం. సో అలా వేసేసిన తర్వాత ఆ జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి కొన్ని వాటర్ పోసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసానండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. సో అయిపోయింది. రైస్, మటన్ కర్రీ, ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ లేకుండా తిన్నాం కదా, కూల్ డ్రింక్ పెట్టిన, పెరుగు చట్నీ. సో ఇక్కడైతే నేను తినేసాను ఫ్రెండ్స్.
లాస్ట్లో పెరుగు చట్నీ వేసుకుని తినేస్తున్నాను అనమాట. అదైతే ఒక చిన్న క్లిప్లా తీశారు పిల్లలు. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంట్లోకి పావురం వచ్చిందండి, దానందరిగా అదే వచ్చింది. ఒక 10-15 నిమిషాలు ఉంది మా ఇంట్లో, 10 నిమిషాలు ఉన్నట్లుంది. రోజు 2 వస్తాయి అనమాట. నేను దానికి కొన్ని బియ్యం వేసి వాటర్ పెట్టేస్తాను, తినేసి అట్లా వెళ్ళిపోతాయి అనమాట. అందులో నుంచి ఒకటి అనమాట. దానికి హెల్త్ బాగాలేదు, పైనుంచి దిగేసి మెట్లు దిగేసి లోపలికి వచ్చిందన్నమాట. సండే రోజు ఈవినింగ్ అనమాట. ఇది లోపలికి వచ్చేసి అట్లా నడిచింది, కొంచెం నడవలేకపోతుంది, ఎగరలేకపోతుంది. హెల్త్ బాగాలేదు అనుకుంటా దానికి. ఒక 10 నిమిషాలు ఉంది, తర్వాత చనిపోయింది. 10 నిమిషాల్లోనే చనిపోయింది. లోపలికి వచ్చేసి లోపలే చనిపోయింది అనమాట ఇంట్లో. ఒక పిల్లలు అయితే చాలా బాధపడ్డారు అనమాట, ఏడ్చేశారనమాట, ఏంటి ఇలా అయిపోయింది అనేసి. దానికి హెల్త్ మంచిగా ఉంటే నాకు తెలిసి అదైతే రాను కూడా రాదు. మనం వెళ్తున్నా కానీ ఎగిరిపోయి వెళ్ళిపోతాయి కదా. హెల్త్ బాగోకే ఇంట్లోకి వచ్చిందనమాట. అది అలా చనిపోయింది పాపం. పేపర్ మీద పెట్టేశాను. మార్నింగ్ దాన్ని బయట తీసుకెళ్ళి పడేశారనమాట. హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు, తీసుకెళ్ళి పడేశారు. జస్ట్ అలా వచ్చింది, 10 నిమిషాలు ఉంది, అలా ఇలాని ఒక 5 నిమిషాలు తిరిగింది, చనిపోయింది పాపం. సో ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. ఆ వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.